ప్రియులారా, క్వింక్వాగిస్మ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చాచుచు గరమును చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారకు వారెవ్వరైనా, నీ శరణు జొచ్చు వారలకు, ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నీ భయము మా ఎడలను నిలుపుము, నీదు ప్రభావమున రంగను నిలుపుము, నీదు ప్రభావమున రంగను. నీ భయము చే మేము వైభవముందుచు, నీ భయము లేకుండా ఈ భూమిని కొన్నాడు. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయరానివి దయచేయుమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును.
అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. క్వింక్వాగేసిమ ఆదివారము లేక 50వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగా ఉండుము. నా కొండ నా కోట నీవే, కాబట్టి నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. యెహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను విడిపింపుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును
కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలాకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్.
ప్రార్థింతము. ఓ ప్రభువా, మా ప్రార్థనలు దయతో విని పాపబంధముల నుండి మమ్మను విడిపించి కీడులన్నిటి నుండి కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, క్వింక్మాగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. క్వింక్వాగేసిమ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేం ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారి మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు. నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొకడునూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాను రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందురు? నిజమే గాని శాస్త్ర కల్లకము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయముంది చిక్కిన పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము కలదు? ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు
దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి 45వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 35వ వచనం ప్రారంభం. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగెను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటే అయినను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటే అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా, వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండకూడిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రనుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి
చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యు దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మా నేర్పుమయా శత్రువుక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శత్రువుక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సరిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, మరి యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. చెప్పుకుందామండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, క్వింక్మాగేసిమ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము ఆశీర్వదించి నాయనా, మీ యొక్క వాక్య ధ్యానాల ద్వారా మిమ్మల్ని గణపరచున్నట్లు కృప చేయండి. దీవించబడటానికి కృప చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, విశ్వాసులారా, ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన ఈ ఆదివారము క్వింక్మాగేసిమ ఆదివారం అనగా 50వ దినము అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గడిచిన 2 వారాలు జ్ఞాపకం చేసుకుంటే సెప్తియగేసిమ అనగా 70వ దినము, అలాగునే సెక్సగేసిమ అనగా 60వ దినము, అలాగునే క్వింక్మాగేసిమ అనగా 50వ దినము. ఈ పునరుద్ధరణ పండుగకు మరి ఈ దినములు 70వ దినము, 60వ దినము, 50వ దినము ఉన్నదని వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దైవ చిత్తమైతే భస్మ బుధవారము నుండి 40 దినాలు మనకు మండల కాలం. ఈ క్వింక్మాగేసిమ ఆదివారపు ఆరాధనలో 3 లేఖనాలు చదువుకున్నాం. ఈవేళ దేవుని యొక్క వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చదివినటువంటి 26వ వచనములో మనము చూస్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపునకు తగినట్లుగా మనము జీవించుట లేక దేవుని పిలుపునకు తగిన జీవితము అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, అందరినీ దేవుడు ఆయన ఒకే విధంగా మనలను తన సృష్టిలో మనలను కలుగు చేశారు. దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటని ఆలోచన చేస్తే, ఆశీర్వాదమునకు పాత్రులుగా చేయటానికి ఆయన మనలను పిలిచాడు.
ఈ పిలుపు అందరికీ ఆయన అనుగ్రహించాడు. ఆయన మనలను పిలిచినప్పుడు ఆయన పిలిచిన పిలుపునకు యోగ్యులముగా మనం జీవించాలి. మన జీవితము యోగ్యమైన జీవితముగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పిలుపు, లోకములో అనేక విధాలు పిలుపులు ఉంటూ ఉంటాయి. పండగలకు పిలుపు ఉంటుంది, ఏమండి, పెండ్లిండ్లకు పిలుపు ఉంటుంది, ఆరాధనలకు పిలుపు ఉంటుంది, స్నేహితుల ద్వారా పిలుపు ఉంటుంది, బంధువుల ద్వారా పిలుపు ఉంటుంది. లోకములో చాలా విధాల పిలుపులు మనకు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేకుంటే పార్టీ పరంగా పిలుపు ఉండవచ్చేమో. కొంతమందికి ఆ పిలుపు కొంతమంది వరకే, ఒకవేళ కొంతమందిని మాత్రమే పిలవచ్చేమో. కానీ మన త్రిత్వదేవుడు ఆయన అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క పిలుపు. మానవునికి ఇష్టమై ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటాం. ఆ ఇష్టత కోల్పోయినప్పుడు అంతవరకు పిలిచిన వారిని విడిచిపెడుతూ ఉంటాం. అంతవరకు అవసరత లేని వారిని పిలుస్తూ ఉంటాం, అంతవరకు అవసరపడిన వారిని విడిచిపెడుతూ ఉంటాం. లోకము యొక్క పోకడ. ఈ పిలుపులు స్థిరము కాదు ప్రియులారా. మరి ఏ పిలుపు స్థిరము? దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపులో స్వార్థము లేదు. ఆయన పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఆయన అప్పగిస్తూ ఉంటూ ఉన్నాడు. మరి ఆయన పిలిచినప్పుడు నేను ఏం చేయాలి అంటే ఆయన పిలుపునకు లోబడాలి. ఆయన పిలుపును అంగీకరించాలి. ఆ పిలుపును స్వీకరించాలి. ఆ పిలుపును గౌరవించాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధ వాక్య ఆధారాలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ మీకు సమయాన్ని బట్టి చదువుకుంటానికి ఒకవేళ సమయం దొరకకపోవచ్చు ఈ సమయంలో, కాబట్టి రెఫరెన్స్ నోట్ చేసుకొని తరువాత మనం చదువుకున్నట్లయితే దీవెన. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెట్టుచున్నాను. అపోస్తుడైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వాక్య భాగములో దేవుని యొక్క పిలుపు ఎటువంటి పిలుపు అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడంటే ఉన్నతమైనటువంటి పిలుపు. లోకములో గొప్ప గొప్పవారు అన్నటువంటి వారు ఎవరైనా పిలవచ్చేమో. పిలిచి అబ్బో చాలా గొప్పవారు మనల్ని పిలిచారు కాబట్టి వెళ్ళకపోతే ఎలాగని ఒకవేళ అన్ని పనులు మానుకొని ఎంతో ఖర్చు వెచ్చించి అక్కడికి వెళ్ళినా నిన్ను ఒకవేళ గుర్తించకపోవచ్చు, ఖాతరు చేయకపోవచ్చేమో. కానీ దేవుని పిలుపు అటువంటి పిలుపు కాదండి, ఉన్నతమైనటువంటి పిలుపు. ఈ పిలుపు దేవుని యొక్క పిలుపు. మంటివాడిగా ఉన్న ఒక మానవుని కొరకు దేవుడు పిలుస్తూ ఉంటూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయనంటున్నాడు. రండి, నా యొద్దకు రండి అని ఆయన పిలుపునిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఎటువంటిదంటే ఉన్నతమైన పిలుపు. రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో ఇక్కడ దేవుని యొక్క పిలుపు తన పిలుపునకు యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను. ఎవరు పిలుపటండి? మన దేవుడు పిలుచు మిమ్మును పిలుపు అంటున్నాడు. మన దేవుని పిలుపు.
మూడవది ఆలోచన తీస్తే తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, ఆయన పరిశుద్ధమైన పిలుపు. జ్ఞాపకం చేసుకుందామా ప్రియులారా? దేవుడు మొదట పిలుగా ఉన్నతమైనటువంటి పిలుపు. దేవుడు తన పిలుపునకు యోగ్యులుగా ఎంచుకుంటానికి ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు. మూడవది పరిశుద్ధమైనటువంటి పిలుపు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటూ ఉన్నాడు. నాలుగవది ఈ పిలుపు ఎటువంటిదంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటాడు, పరలోక సంబంధమైన పిలుపు. ప్రియులారా, మానవ జీవితం ఏ విధంగా ఉంటుందంటే, వేటికైతే విలువలు ఇవ్వవలసిన అవసరత లేదో వాటికి విలువలు ఇస్తాం, వేటికి విలువ ఇవ్వాలో వాటికి ఇవ్వకుండా ఊరుకుంటాం. అప్పుడు వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి భుజం మీద చెయ్యేస్తే భుజం మీద చెయ్యేసుకుని మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడు పిలిస్తే నువ్వు ఎంతవరకు ఆ పిలుపుని నువ్వు అంగీకరిస్తావు? సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయములో సమూయేలును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చిత్తము ప్రభువా అని 3వసారి పిలిచినప్పుడు తాను వెళ్ళి ఆ పిలుపును అంగీకరించాడు. పిలుపునకు యోగ్యుడుగా తాను చేయబడ్డాడు. దైవగ్రంథములో దేవుడు అబ్రహామును పిలిచాడు, మోషేను పిలిచాడు. ఇలాగున ప్రవక్తలైన వారిని ఎంతోమందిని ఆయన పేరు పెట్టి పిలిచాడు. పిలిచినటువంటి వారికి అందరికీ ఒకే విధమైనటువంటి భారమును ఆయన అప్పగించలేదు. నోవాహును పిలిచాడు, ఓడ నిర్మించమన్నాడు జలప్రళయము కొరకు. అబ్రహామును దేవుడు పిలిచాడు, నీ కుమారుని నా కొరకు బలి ఇవ్వమన్నాడు. మోషేను పిలిచాడు, ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల మొర నా చెంతకు చేరింది, నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఇలాగూ దైవగ్రంథములో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలిచాడు. ఆ పరిచర్యలో వారిని బలంగా వాడుకున్నాడు. దేవుని యొక్క పిలుపు, ఆయన పిలుపును అంగీకరిస్తే గొప్ప బహుమానం ఉంది అంటాడు. కానీ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, పిలుపునకు తగినటువంటి రీతిగా జీవించగా అయోగ్యుడిగా జీవిస్తున్నాడు. ఎందుకు అని ఆలోచన చేస్తే నేను విద్యావంతుడను, నేను ధనికుడను, సంపాదన పరుడను, నాకు జ్ఞానం ఉంది, చాకచక్యంగా నేను చేయగలను, నాకు మంది మార్బలం ఉన్నారు. కాబట్టి దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసి చాలామంది వారు యోగ్యులుగా ఎంచుకొని వారికి కలిగిన వాటి యందు అతిశయిస్తా దేవుని పిలుపును నిరర్ధకం చేస్తున్నారు. అందుకనే ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఇర్మియా గ్రంథంలో 8వ అధ్యాయములో 8వ వచనములో, మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరు ఎలా అందరూ. ఏమండి, ధర్మశాస్త్రము ఉంటే గొప్ప కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తే గొప్ప. మేము అబ్రహాము సంతానము అంటూ ఉన్నారు, మంచిదే. కానీ అబ్రహాముకున్న విశ్వాసము ఉన్నదా? అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపును అతడు అంగీకరించాడు, లోబడ్డాడు. కాబట్టి మనమును కూడా లోబడుతూ ఉన్నామా? ప్రియమైనటువంటి వారలారా, వారట ధర్మశాస్త్రాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉంటున్నారు. కాబట్టి 8వ అధ్యాయం 4వ వచనం ఇర్మియా గ్రంథంలో అంటాడు, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, యెరూషలేము ప్రజలారా, మీరు విశ్వాసఘాతకులు, మీరు నిత్యము ద్రోహం చేస్తున్నారు, మోసాన్ని ఆశ్రయిస్తున్నారు. నేను చెవియొగ్గి
మీ మాటలు నేను ఆలకిస్తూ ఉన్నాను. మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుచు ఉన్నారు. మీలో పశ్చాత్తాపము లేదు. యుద్ధమునకు చెరబడు గుర్రము వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గములు తిరుగులాడుచున్నారు. ఇదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన చెప్పి ఇక్కడ నోరు లేని మూగ జీవుల కొరకు మాదిరి చెబుతున్నారు. ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డి కొంగ అయినను కాలమును ఎరుగును. తెల్లగువ్వయు మంగళగత్తె పిట్టయు ఉదయ కొరకు తను రావలసినటువంటి కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా సన్నిధిని వారు ఎరగారు. ఎందుకంటే వారికి ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి, మేము యెరూషలేములో ఉన్నామని పట్టణమును బట్టి, వారి ఆధిక్యతలను బట్టి వారు అతిశయిస్తూ దేవుని పిలుపును నిరర్ధకము చేసుకుంటూ వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ వాక్యము దేవుని యొక్క పిలుపునకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. 2వ వాక్య భాగంలో మార్కు సువార్త 10వ అధ్యాయములో 35వ వచనం నుండి 45వ వచనం వరకు మనం చూస్తూ ఉంటున్నప్పుడు జెబెదయి కుమారుల యొక్క తల్లి అని మత్తయి సువార్తలో ఉంది. ఈవేళ వాక్యములో జెబెదయి కుమారులు వారు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాకోబు యోహానులట యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఏది అడిగినా నువ్వు చేస్తావని మాకు తెలుసు అని అడుగుతూ ఉంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరేమి అడుగుచున్నారు? మీకు ఏం కావాలంటే నీ మహిమలోని ఎడమ వైపున ఒకరు కుడి వైపున ఒకరు మేము కూర్చోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నేను ఫస్ట్ క్లాస్ రావాలి అని అనుకుంటాం కాదు, దానికి తగిన కృషి చేయి. రన్నింగ్ రేసులో మేము గోల్డ్ మెడల్ సంపాదించాలి అనుకుంటే నీవు రన్నింగ్ ప్రాక్టీస్ చేయి. నీ జీవితంలో దేన్ని పొందుకోవాలనుకుంటావో దాని కొరకు ప్రయాసపడు. అంతే తప్ప అనుకుండి అక్కడే ఉంటే జీవితం అంతా అక్కడే ఉంటాం. అనుకుంటాం ఒకటే మిగులుతుందేమో. ట్రై అండ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ అనే మాట చెప్తూ ఉంటారు. నువ్వు ప్రయత్నించు. ప్రియులారా, ఈవేళ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మీరేం అడుగుచున్నారో మీకు తెలుసా? కుడివైపున ఎడవైపున కూర్చోండి చుట్ట నా వశ్యములో లేదు. ఎవరికి ఉంటుంది? దేవుని చిత్తానుసారముగా జీవించగలిగితే వాళ్ళిద్దరికే కాదు, ఎవరైతే ఆయనకు విధేయులమై జీవిస్తామో, ఆయన చిత్తానుసారముగా జీవిస్తామో, ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తామో, ఎవరమైతే ఆయన యొక్క ఉద్దేశ్యములు యోగ్యులముగా కనబడతామో, ప్రతి వారిని, వాళ్ళిద్దరనే కాదు, పరలోక రాజ్యం అంటే ఒక్కరిదే కాదు, అందరిది, సార్వత్రికమైనది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా వశ్యములో లేదు. మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 42వ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు యేసు ప్రభువట వారిని పిలిచి అంటాడు, 43వ వచనములో, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడుగా ఉండాలి. మనం గొప్పవారిగా ఉండాలనే ప్రయత్నాలు మంచిదే. ప్రక్కోని కొట్టి మనం పెద్దవాళ్ళం కావటం కాదు, గొప్పవాళ్ళం కావటం కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం. నువ్వు దేవునిలో ఎదగాలి, దేవుడు నిన్ను వృద్ధి చేయాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రికమెండేషన్ కదా, నో రికమెండేషన్స్ టు ఎంటర్ ఇంటు ది ఎటర్నిటీ. దేవునిలో మనం ప్రయత్నాలు, ప్రార్థన, పట్టుదల కావాలి. కాబట్టి ప్రభు అంటాడు, నీవు ఇదిగో గొప్పవాడిని అనిపించుకోవాలి అనుకుంటే నీవే విధంగా ఉండాలి అంటే నీవు అందరికీ కూడా పరిచారకుడివై ఉండాలి. ఎవడైనాను ప్రముఖుడుగా ఉండగోరిన ఎడల అందరికీ వాడు దాసుడుగా ఉండాలి. ఇది లీడర్షిప్లో ఉన్నటువంటి లక్షణాలు.
ఈ 10వ అధ్యాయం 45వ వచనంలో ప్రభువే తను మాదిరిగా చెబుతున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఉండటానికి ఆయన వచ్చాడు. లోకములో ఉన్నటువంటి అయోగ్యులైనటువంటి వారిని కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, తీసుకొచ్చి ఎన్నో సన్మానాలు, ఎన్నో లక్షలు ఖర్చు పెడతా ఉంటాం. చివరికి మిగిలేది ఏంటంటే నిల్ బ్యాలెన్స్, డెఫిషిట్సే తప్ప అక్కడ ఆశీర్వాదాలు ఉండవు. కానీ షాలు కప్పి దండేస్తే మనం ఫోటోలో పడతాం, అది వాళ్ళు చూస్తారు, వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేస్తారు. ప్రియులారా, కానీ యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు. ఆయన పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటానికి అనేక మందికి విమోచన క్రయధనముగా మన కొరకు తన ప్రాణము పెట్టడానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, లోకములో ఎవరు చేయలేని త్యాగాన్ని చేయటానికి యేసు ప్రభు మాదిరిగా, యేసు ప్రభు యొక్క గొప్ప మోటివ్ ఏమిటని ఆలోచన చేస్తే, ఆయన ఏదైతే చెబితే అది చేస్తే, ఏదైతే ఆయన చేస్తాడో అదే ప్రకటన చేస్తూ ఉంటాడు తప్ప ఆయన మాట వేరు చేతలు వేరు కాదు, మాట చేత ఒకటేగా ఉంటూ ఉన్నది. అందుకని యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అట, ఆయన తన అప్పగించబడే రాత్రి అట ఒక పళ్ళెములో నీళ్లు తీసుకుని నడుములకు తుమాలు కట్టుకుని ఆయన శిష్యుల యొక్క పాదాలు కడగటానికి ఉపక్రమించాడు. దేవుని కుమారుడు పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు. అలాగనే దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పీ 2:5 ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. ప్రియులారా, మానవుని యొక్క పాదాలు కడగటానికి, శిష్యుల పాదాలు కడగటానికి ఆయన ఉపక్రమించి ఆయన ఎంత తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయుడయ్యాడే. ఎందుచేత అంటే లోకంలో మనకు మాదిరి ఉంచటానికి. ప్రభు అంటాడు, మీరును కూడా ఈలాగు మీరు ఒకరి పాదాలు ఒకరు కడగాలి. ప్రేమ, విధేయత. నువ్వు నిజంగా ధర్మశాస్త్రం నా దగ్గర ఉందంటే నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి, దేవుని మాట వినువాడుగా ఉండాలి, దేవుని పిలుపును అంగీకరించేవాడుగా ఉండాలి. కానీ ఇర్మియా గ్రంథములో వారందరూ కూడా తిరుగుబాటు ప్రజలుగా ఉన్నారనే మాటలు జ్ఞాపకం చేస్తుంది. అందుకని దైవవాక్యం అంటుంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. కానీ దేవుని యొక్క మాదిరిని కలిగి ఉందాం. ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. మదర్ తెరీసా కూడా ఒక ఉన్నతమైనటువంటి భక్తురాలు కలకట్టా ప్రాంతానికి వచ్చి అట్టడుగున ఉన్నటువంటి బీదలకు, కుష్ఠరోగులకు సేవ చేయటానికి రక్తసిక్తమైనటువంటి కాళ్ళు, చేతులు, శరీరాలు, చీము నెత్తురు కారుతున్నటువంటి ఆ శరీరాలు తన చేతులతో కడిగి ఒత్తి వారిని ఆదరించిన తల్లి. అందుకనే ఆమె దేశానికి మదర్ తెరీసా అని పిలువబడుతూ ఉన్నది. ప్రభు యొక్క మాదిరి. కానీ వీళ్ళ జీవితంలో మేము ఎవరి గొప్ప, ఎవరు ప్రభు ప్రక్కన కూర్చోవాలి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అన్నటువంటి అతిశయిస్తున్నారు. ఇక్కడ దేవుని ప్రక్కన కూర్చోవాలని అతిశయపడుతున్నారు. ఈ పత్రిక వాక్య భాగంలో జ్ఞానులమని వారు అతిశయపడుతూ ఉన్నారు, కానీ పిలుపునకు తగినట్లుగా జీవితాలు లేకపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 3వ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనము కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయములో మనం చదివినటువంటి 26వ వచన ప్రకారంగా, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైన, గనులైన, గొప్ప వంశము వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి అక్కడ అతిశయించారు. ఇర్మియా గ్రంథములో కానీ, కొరింథీ పత్రికలో కానీ అక్కడ ధనవంతుడు ధనమును బట్టి, జ్ఞానము కలిగినటువంటి వాడు తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయిస్తున్నాడు. ఇవన్నీ వ్యర్థమే.
మరి ఎవరి యందు అతిశయించాలి? 30వ వచనములో దైవవాక్యము సెలవిస్తున్నది. 31వ వచనంలో అతిశయించేవాడు ప్రభువు నందే అతిశయించవలసినటువంటి అవసరత ఉంచి ఉన్నది. కాబట్టి క్వింకోగేసిమ ఆదివారపు ఆరాధనలో ప్రభు చేత పిలువబడినటువంటి మన యొక్క పిలుపు ఏ విధంగా ఉండాలి అంటే, ఆ దేవుని పిలుపునకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. అంటే మాదిరి జీవితాన్ని జీవించాలి. అలా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణానంద మోనాకు మారలా పుట్టించుము, సమాధి గల మనసు కలుగచేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకే స్తోత్రాలయ. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. విత్తబడిన వాక్యానుసారముగా మేము జీవించటం మాకు నేర్పించండి. ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలు పరలోకపు దీవెన ఆశీర్వాదాలతో నింపండి. శారీరక బలహీనతలతో ఉన్నటువంటి వారు, అనారోగ్యముతో ఉంటున్నటువంటి వారిని దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు తోడుగుండండి. మణిపూర్లో ఉన్న క్రైస్తవుల క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశము కొరకునైనా ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగే పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు జాయము కొరకు ప్రార్థిస్తాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మేలు కలుగునట్లు కృప చేయండి. అలాగే తండ్రి నైనా ఇదిగో తండ్రి కౌన్సిలింగ్స్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థనలు చేస్తాం. అలాగే చంటి బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి. దేవాని కృప కొరకు కనిపెట్టు ప్రతి ఒక్కరిని తండ్రి కరుణించమని, ఆశీర్వదించమని ప్రార్థనలు చేస్తూ ఉంటాము. దేవాని సన్నిధి నిత్యము తండ్రి ప్రతి ఒక్కరిపై కూడా నేను ప్రకాశింపచేయమని, నీ పరలోకపు ఆశీర్వాదాలు కుమరించమని ప్రార్థన చేస్తూ మరి ఒకసారి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని పరలోకపు ఆశీర్వాదాలతో నింపుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక.
మా అయిన దిన ఆహారము నేడు మాకు దయచే. మా ఏడల ప్రాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రాధము క్షమించము. శోధంలో రిత్యక కీడును తప్పించము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము నీవే ఉన్నది. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని గుర్తించు సర్వ సృష్టియు గుర్తించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల